हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। మహానుభావుడైన జరత్కారువు తన పితృవులను ఉద్ధరించడం కోసమని వివాహం చేసుకున్నాడు. తన షరతులు ఉండేవి. నా పేరే ఉండాలి, వారే కన్యాదానం చేయడానికి ముందుకు రావాలి, సంతానం పొందిన తరువాత నేను తపస్సుకు తిరిగి వెళతాను అని. సరే అన్నారు. ఆ తరువాత తను అడవికి వెళ్ళాడు. ఎవరికీ వినిపించకుండా నాకెవరైనా కన్యాదానం చేస్తారా అని 3 సార్లు తను అడిగాడు. అంతలోపే అక్కడికి వాసుకి వచ్చాడు. తన చెల్లెలు, వాసుకి యొక్క చెల్లెలు తీసుకొని వచ్చి కన్యాదానం నేను చేస్తాననగా తన పేరేంటి? జరత్కారు. ఇక అంతా సరిపోయింది. వివాహం చేసుకోవడానికి ఏమి ఇబ్బంది? సత్యవచనాన్ని పరిపాలించేవారు అప్పుడందరూ కూడా. కనుక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత ఆ జరత్కారు దంపతులకు జనించిన వాడే మహానుభావుడైన ఆస్తిక ఋషి. నిన్న మనం అనుకున్నాం ఎందుకని ఆ వాసుకి తన చెల్లెల్ని దరిద్రుడైన, సంపద లేని, ఒక్కరోజు ఒక్కచోట ఉండని ఆ జరత్కారువుకిచ్చి వివాహం చేశాడు అని మనం ప్రశ్నను వేసుకున్నాం. కానీ సమాధానం ఏంటో తెలియలేదు. మహాభారతం చాలా చక్కగా ఆ ప్రశ్నకు సమాధానం చెబుతుంది. సౌతిరువాచ మాత్రాహి భుజగా శప్తాః పూర్వం బ్రహ్మవిదంబర జనమేజయస్య భో యజ్ఞే దక్షత్యనిల సారథి. చూడండి, తల్లి శాపం ఇచ్చిందట. సామాన్యంగా కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతానభవతి అని అంటారు. చెడ్డ కొడుకున్నాడేమో తప్ప చెడ్డ తల్లి లేదు అని అన్నారు. ఇవేం చెడ్డది కాదు, కానీ తనకు తన కొడుకులు, తన సంతానం అనుకూలంగా లేరు. తన సంతానం వల్ల తనకు హాని కలిగింది అనే కోపంతో తన కొడుకులని, ఆ సర్పాలను శపించింది కద్రూదేవి. ఏమని శపించింది? జనమేజయుని యజ్ఞంలో మీరందరూ భస్మమైపోవాలి, అగ్ని మిమ్మల్ని అందరినీ
భస్మం చేస్తాడు జనమేజయుని యజ్ఞములో అని కద్రూదేవి తన సంతానాన్ని శపించింది. కద్రూదేవి సంతానం అంటే పాములు. పాములన్నీ కద్రూదేవి యొక్క సంతానములే. శపించగా ఆ పాముల్లో ఒక పాము, పామంటే పాము రూపమే ఎల్లప్పుడూ ఉంటుందని కాదు, ఎప్పుడు ఏ రూపం కావాల్సిన ఆ రూపాన్ని ధరించే సామర్థ్యం ఆ పాములకు ఉంది. అలా వాసుకి తను ఆలోచించాడు, ఎలాగైనా ఈ శాపాన్ని పరిహరించుకోవాలి. ఈ శాపాన్ని పరిహరించుకోవాలంటే ఒక పుణ్యాత్ముడు మాకు దొరకాలి. ఆ పుణ్యాత్ముడు దొరకాలంటే నా చెల్లెల్ని ఒక పుణ్యాత్మునికి ధారాదత్తం చేస్తే, ఒక పుణ్యాత్మునికి ఇచ్చి వివాహం చేస్తే, నా చెల్లెలు ఎవరినైతే ప్రసవిస్తుందో తన వల్ల మా సంతానానికి, మా సర్ప సంతానానికి క్షేమం కలుగుతుంది, ఆ శాప విమోచనం అప్పుడు కలుగుతుంది అని తను విన్నాడు. కాబట్టి జరత్కారువుకు తన చెల్లెలైన జరత్కారువునిచ్చి వివాహం చేశాడు. అది జరిగింది కదా. ఆ జరత్కారువులకు పుట్టిన సంతానం ఆస్తికుడు తనే ఆ సర్పసత్రాన్ని నిలిపేశాడు. దానివల్ల ఆ సర్ప సంతానానికి క్షేమం కలిగింది. చూడండి ఎంత ఉపాయం తను చేశాడు. జనమేజయుడు యజ్ఞం ప్రారంభించేంతలోపు ఆ పుణ్యాత్ముడు జన్మించాలి. ఆ యజ్ఞాన్ని నిలిపేంత సామర్థ్యం తనకు రావాలి. కనుక ఆ సమయాన్ని చక్కగా అందాజు వేసుకుని మహానుభావుడైన ఆ వాసుకి తన చెల్లెలైన జరత్కారుమునికిచ్చి వివాహం చేశాడు. తస్య శాపస్య శాంత్యర్థం ప్రదదౌ పన్నగోత్తమ స్వసారమృషరే తస్మై సువ్రతాయ మహాత్మనే. ఏదో ఈ చెల్లెలి వల్ల ఇలాంటి ఆపత్తు తప్పుతుందని మాత్రమే తల ఆలోచించి తన చెల్లెల్ని బలి ఇవ్వలేదు, ఎవరికో దానం చేయలేదు. చెల్లెలిపైన కూడా అలాంటి అత్యద్భుతమైన ప్రేమ తనకు. కనుక ఆ జరత్కారు ఎలాంటివాడు? మహానుభావుడు. తను సువ్రతాయ, మంచి మంచి వ్రతాలను చేసేవాడు. అలాగే మహాత్ముడు, భగవంతుని యందు మనసు కలవాడు. అలాంటి వారి వల్ల భార్యకు కాస్త ధార్మికంగా బాధ కలగొచ్చేమో కానీ మెండైన ప్రేమను వారు పొందగలుగుతారు. ఒక్కసారి వారి ప్రేమను సంపాదించిన తరువాత, ఒక్కసారి వారి ప్రేమను సంపాదించిన తరువాత ఇక మరేమీ కావాలనే కోరిక వారికి ఉండదు. అంతగా ప్రేమను వారు పొందుతారు. అలాంటి మహానుభావుడు జరత్కారు. చూడండి దాంపత్యం ఎలా ఉండేది, ఎన్ని రోజులు ఉండాడండి. ఆ ఆస్తికుడు పుట్టేంత వరకు మాత్రమే ఆ జరత్కారువుతో దాంపత్యం చేశాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. కానీ ఆ కాలంలో తనే ప్రేమను పొందిందో జీవితాంతం ఆ ప్రేమను అనుభవిస్తూ, ఆ ప్రేమను గుర్తించుకుంటూ నేను బ్రతుకుతాను అనే ధైర్యం తనకు కలిగింది ఆ జరత్కారు. ఎంతగా ప్రేమను ధారపోసేవారో మనం గమనించాలి. నా భర్త వల్ల నాకేం కలగలేదు, నా భర్త వల్ల నాకు హాని కలిగిందే తప్ప ఏ విధమైన మంచి నాకు జరగలేదు అని మనం అంటూ ఉంటారు. కానీ ఎంతగా ప్రేమించారో భార్యను. అప్పుడు జరత్కారువు తన భార్య అంటే అవసరం లేదు తనకు, కానీ పితృవుల ఉద్ధారం కోసం తను పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి చేసుకున్న తరువాత వైరాగ్యంగా ఉన్నాడా తను? విరక్తుడై ఉన్నాడా? లేదే. భార్యతో చాలా సంతోషంగా తను కాలం గడిపాడు. ప్రేమను పంచాడు భార్యకు. ఆ ప్రేమను తను సంపాదించుకుని ధన్యురాలైపోయింది ఆ జరత్కారు. అంతగా ప్రేమను తను పొందింది. శేష జీవితాన్నంతా సుఖంగా తను గడిపింది. అలాంటి ప్రేమను సంపాదించేవారు, అలాంటి ప్రేమను ఇచ్చేవారు. అలాంటి మహానుభావుడు జరత్కారువు మహాత్మనే. సచతాం ప్రతిజగ్రహ విధి దృష్టేన కర్మణ. విద్యుక్తమైన కర్మకు అనుగుణంగా ఆ జరత్కారువును తను పాణిగ్రహణం చేశాడు. తనలోనే ఆస్తిక అనే కొడుకు కలిగాడు. తను కూడా మహామనాహ తపస్వీచ మహాత్మాచ వేదాంగపారహ సమస్సర్వస్య లోకస్య పితృమాతృభయాపహ. ఎన్ని విశేషణాలు చూడండి తనకు. భగవంతునిపైన భక్తి కలవాడు, అలాగే తల్లిదండ్రుల భయాలను పోగొట్టాలనే ఉత్సాహం తనకుంది ముఖ్యంగా.
అందుకోసమే ఆ యజ్ఞానికి వెళ్ళి ఆ యజ్ఞాన్ని నిలిపేశాడు తను. పితృమాతృ భయాపహ మోచయామాస తాన్ ఛాపాత్ ఆస్తిక సుమహాతపహ, మహాతపస్వి కనుక తన మాట వల్ల ఆ యజ్ఞం అక్కడికే నిలపబడింది, నిలిపేశాడు జనమేజయుడు. అలా ఆస్తిక అనే సంతానాన్ని తను పొంది జరత్కారువు సద్గతిని పొందాడు. తన పితృవులు కూడా సద్గతిని సంపాదించుకున్నారు. సంతానం వల్ల ఎలాంటి లాభమో చూడండి. ధార్మికమైన సంతానం వల్ల ఎలాంటి లాభం కలుగుతుందో ఈ జరత్కారువు వల్ల, ఆస్తికుని వల్ల మనం తెలుసుకోవచ్చు. అలాగే ఆస్తికుడు చాలా అద్భుతంగా తను తపస్సును సాధిస్తూ ఉన్నాడు. ఈ ఆఖ్యానాన్ని నేను మీకు చెప్పాను, మరేం చెప్పాలి అని సౌతి ఉగ్రశ్రవ అడిగితే శౌనకుల వారు అన్నారు, ఇదే ఆస్తిక గాథను విస్తారంగా మాకు చెప్పాలి. సంక్షేపంగా మీరు చెప్పారు, అతి విస్తారంగా మీరు చెప్పాలని అంటూ ఉన్నారు. ఎందుకనంటే మీరెలా చెబుతూ ఉన్నారు, సౌతి ఆచార్య ఉగ్రశ్రవ ఆచార్య మీరెలా చెబుతూ ఉన్నారంటే మధురం కథ్యతే సౌమ్య శ్లక్ష్ణాక్షరపదం త్వయ ప్రియామహే భృశం తాత పితే వేదం ప్రభాషసే. చాలా చక్కని మాటలు. ఇప్పుడు డైలాగ్స్ అని అంటారే, రచన చేస్తూ ఉంటారే మాటల్ని, ఎంత చక్కగా ఆ శౌనకులు ఆ ఉగ్రశ్రవులు చెబుతూ ఉన్న ఆ ప్రవచనాన్ని పొగుడుతారు, కొనియాడుతారంటే ఎలా ఉంది మీరు చెప్పే ఈ ఉపన్యాసం, ఎలా ఉంది మీరు చెప్పే ఈ ప్రవచనం, ఎలా ఉన్నాయి మీరు చెప్పే ఈ మాటలు అంటే శౌనకాదుల వారు అన్నారు, తండ్రి మాటలను విన్నట్లు అనిపిస్తూ ఉంది అన్నారు. ఎంత అద్భుతంగా చెప్పి, ఇంతకన్నా కొనియాడడం ఎవరికైనా వచ్చా? ఎవరికైనా వచ్చా? ఆ మాటలను వింటూ శౌనకాదుల వారు అన్నారు, తండ్రి మాటలను వింటున్నట్లు అనిపించింది అన్నారు. అంటే ఆ ఉగ్రశ్రవలో వారిని తండ్రిగా భావించారు. అంత ఆప్యాయతతో, అంత ప్రేమతో, అంత వాత్సల్యంతో నేను చెప్పడం వలన వీరికి మంచి జరగాలే తప్ప ఏ విధమైన కీడు కలగకూడదు అనే భావనతో, ఉపకార బుద్ధితో మహానుభావులైన ఉగ్రశ్రవుల వారు ఆ మహాభారతాన్ని చెబుతూ ఉంటే తండ్రి మాటలను విన్నట్లయింది అన్నారు. పితా చూడండి, పితే వేదం ప్రభాషసే, తండ్రిలాగా మాట్లాడుతున్నారండి మీరు అన్నారు. ఇంతకన్నా గొప్ప ప్రశంస కావాలా అండి ఉగ్రశ్రవుల వారికి? ఉగ్రశ్రవుల వారికి కూడా చాలా సంతోషం కలిగింది. అవును, చెప్పే మాటలను ఎదురుగా ఉన్నవాళ్ళు అంతే చక్కగా అవగాహన చేసుకుని, అంతే చక్కగా విని, దానివల్ల స్ఫూర్తిని పొంది, దానివల్ల ఉత్సాహాన్ని పొంది, దానివల్ల మార్పును పొంది, దానివల్ల ధర్మ మార్గంలో వారు ప్రయాణిస్తూ ఉన్నారనే విషయం చెప్పేవాళ్లకు తెలిస్తే చాలా సంతోషం కలుగుతుంది. అవును, చెప్పేది సార్థకమే అని అనిపిస్తుంది. కనుక తనకు చాలా సంతోషం కలిగింది ఉగ్రశ్రవుల వారికి. మరో మాట అన్నారు శౌనకుల వారు, ఎలా చెబుతూ ఉన్నారంటే అడగలేదు, వారేం అడగలేదు, ఎలా చెబుతూ ఉన్నానయ్యా, చక్కగా చెబుతూ ఉన్నానా అని తనేమి అడగలేదు. అయినా కూడా వారే చెప్పారు, మధురం కథ్యతే సౌమ్య శ్లక్ష్ణాక్షరపదం త్వయ ప్రియామహే భృశం తాత. చాలా మీరు చెప్పడం చాలా మధురాతి మధురంగా ఉంది గురువర్య. మధురమైన మాటలు, మృదువైన మాటలు, మృదువైన పదాలు, ఎక్కడా ఏ కరుకుదనం కనిపించడం లేదు, ఎక్కడా కాఠిన్యం లేదు, ఎక్కడా కఠోరత్వం లేదు. అలా మృదువుగా మీరు చెబుతూ ఉంటే చాలా వేగంగా మాకు ప్రేమ కలుగుతూ ఉంది. ఆ కథ పైన, చెప్పే మీ పైన, వినే మా పైన కూడా ప్రేమ కలుగుతుంది. అరే, ఇలాంటి కథను వింటూ ఉన్నామే, ఇలాంటి వారి ద్వారా వింటూ ఉన్నామే, ఇంత మధురంగా వింటూ ఉన్నామే అని వింటూ ఉన్నప్పుడు మా పైన మాకు ప్రేమ కలగాలి, చెప్పేవాళ్లపైన గౌరవం ఉండాలి, ఏ విషయం చెప్పబడుతూ ఉందో ఆ విషయం పైన కూడా ఆదరం కుదురుకోవాలి. ఇలా ఈ మూడు జరగాలి. జరిగితే విన్నది సార్థకమవుతుంది, లేదంటే ఎలా సార్థకమవుతుంది? కనుక ఎలా వినాలి, ఆ వినే లక్షణాలను చాలా చక్కగా ఆ శౌనకాదుల వారు చెబుతూ ఉన్నారు. ప్రియామహే భృశం తాత. ఎంత ప్రేమ కలుగుతూ ఉందంటే, ఎంత ప్రీతి కలుగుతూ ఉందంటే దాన్ని వర్ణించడం మా వల్ల సాధ్యం కావడం లేదు. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, తండ్రి మాటలను వింటే ఎలా మాకు ప్రేమ కలుగుతుందో
ప్రేమ ఉబుకుతుందో అలా మీ మాటలను విని మాకు అలాంటి ప్రేమ కలుగుతూ ఉంది అని ఒకే మాటలో ఆ శౌనకుల వారు చెప్పేశారు. కనుక అస్మత్శుశ్రూషణే నిత్యం పితా హి నిరతస్తవ ఆచష్టైతద్యథాఖ్యానం పితాతే త్వం తథావధ. చాలా విస్తారంగా ఆ గాథను మాకు చెప్పాలన్న తరువాత ఆయుష్మన్నిదమాఖ్యానం ఆస్తికం కథయామితే యథాశ్రుతం కథయత సకాశాద్వై పితుర్మయ. నా తండ్రితో నేను ఎలా విన్నానో, తండ్రి ఎవరు? సూతాచార్యుల వారు. రోమహర్షణ వారి పేరు మనం విన్నాం. రోమహర్షణ తండ్రి పేరు, ఇతని పేరు ఉగ్రశ్రవ. నా తండ్రి రోమహర్షణుల వారు చాలా చక్కగా ఈ విషయాలన్నిటినీ నాకు చెప్పారు. ఎలా నేను విన్నానో విన్నట్లుగానే నేను చెబుతాను, మళ్ళీ దానికి మసాలా జోడించడం కాదు. ఎలా విన్నానో యథాతథంగా చెబుతాను, యథార్థంగా చెబుతాను. నా మాటలు ఉండవు అక్కడ అసలు. చూడండి ఎలా చెప్పాలో దాన్ని కూడా మహాభారతం మనకు చెబుతుంది. ఎలా విన్నామో అలాగే చెప్పాలి. విన్నది ఒకటి ఉంటుంది, చెప్పే సందర్భంలో మరో విధంగా మారుతుంది. అది అలా మారుతూ పోతుంది. చెప్పే విషయాలు అలా జరగకూడదు. ఇతిహాసం ఇది కనుక ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. కనుక తనంటూ ఉన్నాడు, ఎలా విన్నానో అలాగే నేను చెబుతాను అని అన్నాడు. దేవయుగంలో దక్ష ప్రజాపతికి అనేకులు కూతుర్లు, చాలామంది కూతుర్లు ఉన్నారు. వారిలో 13 మందిని కశ్యపుడు వివాహం చేసుకున్నాడు. అందులో 2 గాథను ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఆ దక్ష ప్రజాపతి యొక్క కూతుర్లు 2. దే భార్యే కశ్యపస్యాస్తాం కద్రూశ్చ వినతాచ. దక్ష ప్రజాపతి యొక్క కూతుర్లు వారు. వారిని కశ్యప మహర్షి వివాహం చేసుకున్నాడు. కద్రూదేవి, వినతాదేవి. వారిరువురి గాథ చెప్పే ప్రసక్తి కాబట్టి వారిరువురిని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ప్రదాత్తాభ్యాం వరం ప్రీత ప్రజాపతి సమఃపతి. అలా వారిని వివాహం చేసుకున్న తరువాత వారి సేవను గమనించి, వారి పాతివ్రత్యాన్ని గమనించి, వారి సాధనను గమనించి వారిరువురితో అన్నాడు, మీకేం వరం కోరుకోవాలో ఆ వరాన్ని కోరుకోండి అని చెప్పాడు. ఆడవాళ్ళకి ఏం వరం ఉంటుందండి? పిల్లల్ని కనడమే చాలా 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 గొప్ప వరం. మనం ఈరోజు దాన్ని ఎంతగా దిగజార్చామో ఆ మాటను. ఏంటి ఆడవాళ్ళంటే పిల్లల్ని కనే యంత్రమా, వంట చేసే యంత్రమా, ఇంటిని ఊడ్చే యంత్రమా అని వారిలో ఆ ధార్మిక శ్రద్ధ సన్నగిల్లేలా వారిని మనం చేస్తూ ఉన్నాం. ఇదంతా పాశ్చాత్యుల వారు చేసిన దుష్ట సంస్కృతి, ఇది వికృతి. ఇది పిల్లల్ని కనడం అంటే అదో గొప్ప ధర్మం. అది చాలా గొప్ప ధర్మం. పిల్లల్ని కనడం, కన్న పిల్లల్ని పోషించడం ఎంత గొప్ప ధర్మం అంటే యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుంది. నేను చెప్పాను చాలాసార్లు ఆ విషయాన్ని, చాలాసార్లు చెప్పాను. నేను చెప్పానంటే నా మాటలు కాదు, భాగవతంలో ఉపనిషత్తుల్లో వచ్చిన రహస్యమైన విషయాలు అవన్నీ కూడా. పోషణం పుత్రముఖ్యానం విష్ణోః పూజేతి చింతయేత్. పిల్లల్ని కనడం అంటే అదొక విష్ణు పూజ. పిల్లల్ని పోషించడం అంటే అది కూడా ఒక విష్ణు పూజ, భగవంతుని పూజ. చూడండి భగవంతుని ఆరాధన నుండి ఎలా మనం బయటపడుతూ ఉన్నాం, భగవంతుని ఆరాధనను చేయకుండా ఎలా ఉన్నాం, ఏది ఎవరికి ఆరాధన, ఏ ఆరాధన వల్ల ఎవరికి అద్భుతమైన పుణ్యం లభిస్తుందో దాన్ని వదిలిపెట్టి వేరే విధంగా దేన్ని చేయడం వల్ల అధికమైన పుణ్యం లభించదో అలాంటి పనులను మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకు నేను చెబుతాను చూడండి. గృహస్థుడు ఎలా ఉండాలి, ఏం పని తను చేయాలి? ఇంట్లో ఉండి అతిథులను పూజించాలి. ఆ అతిథులకు కావాల్సిన పదార్థాలను, నెలసరి పదార్థాలను తను సంగ్రహించాలి. వంట చేయడం ఎవరి బాధ్యత? భార్య బాధ్యత. దాన్ని సంపాదించడం భర్త యొక్క బాధ్యత. అలా వారిరువురు కూడా ఇంటికొచ్చే అతిథులను, అభ్యాగతులను పూజించడం ఎలా, పూజించడానికి ఏం కావాలి వాటిని సంపాదించాలట వారిరువురు కూడా. భర్త పురుషుడు ఆ అతిథి అభ్యాగతుల పూజను వదిలిపెట్టి 24 గంటలు తను బయట ఉంటే, లేక 24 గంటలు జపం చేస్తూ తను కూర్చుంటే, జపం చేయడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ తను గృహస్థుడైన తరువాత గార్హస్థ్య ధర్మాలను తను పాలించాలి. ఆ గార్హస్థ్య ధర్మాలను పరిపాలించకుండా తను అడవికి వెళ్ళి
సన్యాస వృత్తిని తాను చేపడితే దానివల్ల పుణ్యం కలుగుతుందా? అస్సలు రాదు. తను గృహస్థుడైన తర్వాత తనకు విహితమైన గార్హస్థ్య ధర్మాలను పాలిస్తే మాత్రమే తనకు పుణ్యం లభిస్తుంది. అందుకనే భీమసేన దేవుల వారు ధర్మరాజును అలా వెంటపడ్డారు. ధర్మరాజుకు యుద్ధం చేయమని క్షణక్షణం ప్రతిరోజు వెంటపడ్డారు. ఎందుకని? క్షత్రియుల కర్తవ్యం అది. బ్రాహ్మణుల కర్తవ్యాలను క్షత్రియులు పరిపాలిస్తే దానివల్ల అధికమైన పుణ్యం లభించదు. ఏదో కాస్త పుణ్యం లభిస్తుందో లేదో లభిస్తుంది కాస్త. కానీ తనకు విహితమైన ధర్మాలను పాలించడం వలన అత్యధికమైన పుణ్యాన్ని సంపాదించగలుగుతారు. అలాగే స్త్రీలు కూడా వారికి విహితమైన కర్మ ఏది? పిల్లలను పోషించడం, పిల్లల్ని కనడం ధర్మం. అది ఆ ధర్మాన్నే చేయడం లేదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం భాగవతంలో మహాభారతంలో చాలా చక్కగా చెప్పారు. ఏ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అంటే ఏ ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందట. సూర్యోదయం కన్నా ముందే ఎవరి ఇంటి అంగణం పరిశుభ్రంగా ఉంటుందో, కళ్ళాపిని జల్లి రంగవల్లులను వేసి పరిశుభ్రంగా ఉంచుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందట. అవన్నీ ధర్మాలు. ఆ ధర్మాలను పరిపాలించడం వలన స్త్రీలకు ఎలాంటి గొప్ప పుణ్యం లభిస్తుందో, తను జపం చేయడం వలన, ప్రతిరోజు పారాయణం చేయడం వలన అలాంటి పుణ్యం లభించదు. ఉదాహరణకు వంటను మానుకుని, పిల్లల్ని కనడం మానుకుని, పిల్లల్ని పోషించడం మానుకుని తను ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉంటే ఆ పారాయణం వల్ల తనకు పుణ్యం లభించదు. అల్పమైన పుణ్యం కానీ అత్యధికమైన పుణ్యం లభించే ధర్మాలు ఇవి. కనుక వాటిని మనం చాలా చక్కగా మహాభారతం, భాగవతం, రామాయణం మాకన్నీ బోధిస్తాయి. అలా ఆ కద్రు మరియు వినత ఏమడిగారు? ఏం కావాలని ప్రశ్నిస్తే సంతానం కావాలి. ఎందుకని? అదొక గొప్ప ధర్మం. అది స్త్రీలకు మాత్రమే పరిమితమైన ధర్మం. అది చూడండి, మిగిలిన వాటిని వారు చేయొచ్చు, వీరు చేయొచ్చు, అందరూ చేయొచ్చు. కానీ పిల్లల్ని కనడం పురుషుల వల్ల సాధ్యమా? పురుషులు వేదాభ్యాసం చేస్తారు, ప్రయత్నం చేస్తే స్త్రీలు కూడా చేయొచ్చు. కానీ పిల్లల్ని కనడం అనే ధర్మం ఏదైతే ఉందో ఏ పురుషుడైనా చేయగలడా? ఏ పురుషుడైనా చేయగలడా? ఎవరి వల్లనైనా సాధ్యమవుతుందా? సాధ్యం కాదే. ఎలాంటి గొప్ప వరం స్త్రీలకు ఉందో మనం గమనించాలి. కనుక పిల్లల్ని కనే ముందు వారు భగవంతుణ్ణి ఆరాధించాలట. ఆరాధన చేసి అలాంటి సంతానాన్ని తను సంపాదించుకోవాలి ఆ దంపతులు. అలా మాకు సంతానం కావాలని వారిరువురు అడిగారు. సరే అన్నారు. మొట్టమొదట కద్రుదేవి అంది, నాకు 1000 సంఖ్యల్లో కొడుకులు కావాలి, సంతానం కావాలి, అందరూ బలిష్ఠులుగా ఉండాలి. సరే అన్నారు కశ్యపుల వారు. ఇరువురు అక్కా చెల్లెళ్ళైన సవతి ద్వేషం ఎలా ఉంటుందో చూడండి, సవతి పోరు ఎలా ఉంటుందో చూడండి. కద్రుదేవి 1000 సంఖ్యలో కొడుకుల్ని, మహాబలిష్ఠులైన కొడుకులు సంతానం కావాలని కోరుకుంది. ఆ తరువాత వినతాదేవి తను ప్రార్థించింది, కద్రుదేవి సంతానం కన్నా అధిక బలం గల 2 కొడుకులు నాకు కావాలి అని తను కోరుకుంది. సరే అన్నాడు. వారి ప్రారంధం అలా ఉంది కనుక సరే అన్నాడు. సరే అన్న తరువాత కాలానంతరంలో ఆ కద్రుదేవి వల్ల 100 గుడ్లు ఎంత విచిత్రమో చూడండి, 100 గుడ్లు బయటపడ్డాయట. అలాగే వినతాదేవి ద్వారా 2 గుడ్లు బయటపడ్డాయి. ఎలా పుడతాయి పాములు? గుడ్డు ద్వారానే కదా, గుడ్ల ద్వారే పుడతాయి. నేరుగా ఆ పాము నుండి పుడతాయా? లేదు. ఆ గుడ్లను చీల్చుకుని బయటికి వస్తాయి, పాములైనా పక్షులైనా. అలాగే వినతాదేవికి 2 గుడ్లు కలిగాయి. హెచ్చరించాడు కశ్యపుడు, ఆ గుడ్లను సరిగ్గా చూడాలి, పోషించాలి అని వారికి హెచ్చరించి తను తపస్సు చేయడానికి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో సేవకులందరూ కూడా 1000 కడవలలో మట్టి కుండ, ఆ కుండల్లో ఒక్కొక్క కుండలో ఒక్కో గుడ్డును పెట్టారట. పెట్టి లోపల వెచ్చని గాలి తగలాలి, లోపలి ఆ జీవుడు బయటికి రావాలంటే వెచ్చగా ఉండాలి. ఆ వేడి తగిలేట్లు
ఆ గుడ్డు నుండి జీవి బయటపడేందుకు ఏ వ్యవస్థ కావాలో అలాంటి వ్యవస్థను వారు చేశారు. 1000 కుండల్లో 1000 గుడ్లను పెట్టారు. ఇటువైపు 2 కుండల్లో 2 గుడ్లను పెట్టారు. ఎన్ని సంవత్సరాలు గడిచాయి? ఏదో 10వ నెలల్లో పుడుతూ ఉంటారు. 500 సంవత్సరాలు గడిచాయట. 500 సంవత్సరాలు గడిచిన తరువాత తతః పంచశతే కాలే కద్రుపుత్ర వినిశ్రతా. ఆ కద్రు కొడుకులు బయటికి వచ్చారు. పాములు బయటికి వచ్చాయి. ఎటు చూసినా పాములే కనపడుతూ ఉన్నాయి. ఆ కద్రుదేవి యొక్క సంతానమే ఎటు చూసినా. దాన్ని చూసింది, చాలా దుఃఖం కలిగింది వినతాదేవికి. అరే ఇదేంటి, నాకు కొడుకులు పుట్టడం లేదే, ఎటు చూసినా ఆ కొడుకులే కనిపిస్తూ ఉన్నారు, సవతి కొడుకులే కనిపిస్తూ ఉన్నారు, నా కొడుకులు నాకు కనిపించడం లేదు అని కాస్త అసూయ వినతాదేవికి కలిగింది. కలిగి అసలు ఆ గుడ్డులో జీవి ఉన్నాడా లేదా, దేహం పుడుతుందా లేదా కుతూహలం తనకు. 1000 కొడుకులు ఇక్కడ పుట్టారు, నాకు మాత్రం కలగటం లేదు, కుతూహలం కలిగింది. ఆ కుతూహలంతో పరీక్షించడానికి ముందయ్యింది. కుతూహలంతో పరీక్షించకూడదు, దానివల్ల చాలా అనర్థం కలుగుతుంది. ప్రస్తుతం ఇదే గొప్ప దృష్టాంతం. ఒక గుడ్డు దగ్గరికి వెళ్ళింది, మెత్తగా ఏదో చూడాలని దాన్ని చీల్చింది, కాస్త చీల్చింది లోపలేముంది అని పరీక్షించడానికి. కొట్టి చీల్చితే అటు నుండి ఒక దేహం బయటికి వచ్చింది. తనే అరుణుడు. ఇంకా ఊరు భాగం లేదు, తొడ భాగం ఇంకా పుట్టడం లేదు. తొడ వరకు మాత్రమే దేహం పుట్టింది, సగం దేహం మాత్రమే పుట్టింది, ఇంకా సగం దేహం పుట్టుకోవాలి. అలాంటి అవస్థలో తనున్నాడు. అయినా జీవం అందులో ఉంది. బయటికి వచ్చాడు తను, తనే అరుణుడు. తనకు చాలా ఖేదం కలిగింది. అరే ఏంటి, తల్లి ఎంత తొందరపడింది, ఆ తొందరపాటు ఎవరు అనుభవించాలి? ఇప్పుడు నేనే కదా. నా తల్లి సుఖంగా ఉంది, కానీ తల్లి చేసిన తొందరపాటుకు ఎవరు శిక్షను అనుభవించాలి? నేను కదా. నేను మాత్రమే కాదు, తను కూడా శిక్షను అనుభవించాలి ఇలాంటి కొడుకుతో. చాలా కోపం కలిగింది తనకు. చాలా కోపం కలిగి తల్లిని శపించాడు. శరీరేణ అసమగ్రేణ తస్మాత్ దాసి భవిష్యసి. మా దేహం పైన మాకు స్వాతంత్ర్యం ఉండదు ఎప్పుడు, నేను దాసిగా దాసునిగా ఉన్నప్పుడు. అవును కదా. ఇప్పుడు మొత్తం తన శరీరం పైన తనకు బాధ్యత ఉంటుందా, అధికారం ఉంటుందా? అరుణునికి లేదే. ఎందుకని? కింద దేహమే లేదు. చూడండి, చేసిన అపరాధానికి తగిన శిక్ష. కనుక తను నువ్వు దాసిగా ఉంటావని తల్లిని శపించాడు. తల్లిని శపించి వెళుతూ వెళుతూ తను తల్లికి చెప్పాడు, సరే ఇంకొక గుడ్డు ఉంది, దాన్ని కూడా ఇలాగే తొందరపాటుతో దాన్ని చీల్చేవు ఎక్కడైనా, ఇంతకన్నా గొప్ప శాపం తగులుతుందేమో. మహానుభావుడు అక్కడున్నాడు, కనుక తొందరపడకు, సహనంగా ఉండాలి, క్షమ మనిషి గుణం కావాలి, సహించే గుణం మనిషికి ఉండాలి అని తల్లికి బోధించాడు. బోధించి తను వెళ్ళిపోయాడు. సూర్యుడు ఆ అరుణుణ్ణి సారథిగా తీసుకున్నాడు. కనుక మనం అరుణోదయం అని వింటాం. అంటే సూర్యుడు రాకముందు అరుణుడు ఉదయిస్తాడు కనుక అరుణోదయం అని దానికి పేరు కలిగింది. కాళ్ళు లేవు, తొడభాగం లేదు, అయినా కూడా సూర్యునికి సారథి చాలా చక్కగా తను సేవలను చేస్తూ ఉన్నాడు. విధాత్ర భృగుశార్ధూల క్షుదిత పతగేశ్వర. ఇలా వారి ఆ అరుణుని జన్మ అక్కడ జరిగింది. ఆ తరువాత గరుడు పుట్టుకొస్తాడు. ఏతస్మిన్నేవ కాలేతు భగిన్యౌతే తపోధనే, అక్కడ గరుడునికి జన్మ కూడా కలుగుతుంది. ఈ సందర్భంలో వీరిరువురు, కద్రు మరియు వినత, వీరిరువురు కూడా సముద్ర తీరంలో విహారానికని వెళ్ళారు. కాలేతు భగిన్యౌతే తపోధన అపశ్యతాం సమాయాంతం ఉచ్చైశ్రవసమంతికాత్. ఉచ్చైశ్రవస్ అనే గుర్రం వస్తుంది, ఆ గుర్రాన్ని చూశారు. గుర్రాన్ని చూశారని తను చెప్పాడు, సూతాచార్యుల వారు చెప్పారు. చెబితే ఆ ఉచ్చైశ్రవస్ ఎక్కడిది, ఎక్కడ పుట్టింది అని ప్రశ్నించగా అందుకోసం అమృతమథనం గురించి వారు చెప్పడం సాగించారు. ఆ కథ మళ్ళీ ముందుంది. ఇక్కడ సగం మాత్రమే ఆ కథ చెప్పబడింది. ఆ తర్వాత చూశారు, ఆ గుర్రాన్ని చూశారు. గుర్రాన్ని చూసిన తర్వాత ఏం చేశారు అంటే, ఈ కథను అమృతమథన కథను చెప్పిన తర్వాత మళ్ళీ అది ముందుకు సాగుతుంది. ఇప్పుడు మళ్ళీ అమృతమథనం గురించి చెబుతారు. ఆ అమృతమథనం చాలా అద్భుతమైన గాథ. అది భాగవతంలో మనం విన్న మహాభారత తాత్పర్య నిర్ణయంలో కూడా
ఆ అమృత మథనాన్ని గురించి మనం విన్నాం. మహాభారతంలో సంక్షిప్తంగా ఆ అమృత మథనం గురించి చెప్పబడింది. ఆ విషయాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతా మండలా ఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.